హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నిన్నటి వ్లాగ్లో చెప్పినట్టుగా ఇప్పుడు మనం వచ్చేసి కొబ్బరి నూనెని రోజ్‌మేరీ లీవ్స్‌తో మనం ఇన్‌ఫ్యూజ్ చేయబోతున్నాం అనమాట. ఇది మనకి హెయిర్ ఫాల్‌కి చాలా చాలా మంచిది. ఇందులోని ఒక థిక్ బాటమ్ ఉండే ఒక కడాయి ఒక గిన్నె లాంటిది తీసుకుంటాం. ఐరన్ దాంట్లో చేసుకుంటే ఇంకా మంచిదంట. బట్ నాకు తెలీదు. ఎందుకో నాకు కొంచెం భయమేసి స్టీల్‌దే తీసుకున్నాను. స్టీల్ దాంట్లోని చాలా దళసరిగా ఉండే దాంట్లో తీసుకున్నా. దాంట్లోని నేను ఒక స్పూన్ మెంతులు యాడ్ చేశాననమాట. మెంతులు ఎప్పుడూ నాకు చాలా బాగా పడతాయనమాట. మెంతులు మనకి హెయిర్ ఫాల్‌ని రూట్ స్ట్రెంథెన్ చేయడానికి వీటన్నిటికీ చాలా చాలా ఉపయోగపడతాయి. మనకి మంచి డ్రై కాకుండా పచ్చి రోజ్‌మేరీ దొరికితే దానంత మంచిది మరొకటి లేదు. బట్ మనకి రోజ్‌మేరీ అంత దొరకదు కదా! అట్‌లీస్ట్ నాకు దొరకలేదు. నిన్న నేను లులు మాల్‌ది హాల్ ఏసాను కదా! అందులో లులు మాల్‌లో ఉందనమాట. బట్ నాకెందుకో డ్రైడ్ దొరికింది. సో, ఆ డ్రైడ్‌ది ఏసాను. ఇది ఏసిన తర్వాత కొంచెం సేపు దీన్ని అలాగే ఉంచి దాని తర్వాత డబుల్ బాయిలింగ్ మెథడ్‌లోని దీన్ని వేడి చేసుకుంటామనమాట. అంటే డైరెక్ట్‌గా వేడి చేస్తే అంత అవ్వదే, మంచిది కాదని నేను విన్నాను ఎక్కడో. సో, ఒక కడాయి తీసుకొని దాంట్లో వాటర్ ఏసుకొని దాంట్లోని ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ నేను దాన్ని అలా వదిలేసాను. సో, స్లోగా మన రోజ్‌మెరీలో ఉండే ఎసెన్షియల్స్ అన్నవి మనకి మన కొబ్బరి నూనెలోకి వచ్చేస్తాయన్నమాట. దీంట్లోని కొన్ని డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకొని, రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకొని, మనకి వీక్లీ హెయిర్‌కి పట్టిస్తే మనకి చాలా చాలా హెయిర్ ఫాల్ అనేది తగ్గి గ్రోత్ అన్నది పెరుగుతదనమాట. అండ్ అదయిపోయింది. తర్వాత లంచ్ చేయడానికి, ప్రిపేర్ చేయడానికైతే నేను కిచెన్‌కొచ్చేసాను. లైక్ రోజు కిచెన్‌కొచ్చినప్పుడు నాకు ఫీలింగ్ ఒకేలా ఉంటదనమాట. అబ్బా! ఇప్పుడే కదరా బ్రేక్‌ఫాస్ట్ తిన్నారు. ఇంకా చేతుల నుంచి ఆ బ్రేక్‌ఫాస్ట్‌ది కంపైనా పోలేదు. అప్పుడే లంచ్ మొదలెట్టియాలా అన్న ఒక నిరుత్సాహ, నిస్పృహ అండ్ వాట్ ఎవర్ దట్ లేజీ డింబిడి ఫీలింగ్స్ అన్నీ కలిపి నాకొస్తూ ఉంటాయి. అంటే ఇట్స్ లైక్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. లైక్ తిండాం, 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 తిండాం. తినడానికే మనుషులు పుట్టినట్టు అనిపిస్తది. అందుకోసమే ముందు రోజుల్లోని 2 పూటల అన్నం, ఒక జావా, గీవా చేసేస్తే పనయిపోతది. లేదంటే ఇలా జీవితం మా అమ్మ బాబులు మీకు వండి పెట్టడానికే కన్నారా అన్న ఫీలింగ్ వస్తది అప్పుడప్పుడు నాకు. అప్పుడప్పుడు హ్యాపీగా వండుతాను. అప్పుడప్పుడు లైక్ ఎవ్రీ డే సేమ్ పని. హ్యూమన్స్ ఆర్ మెంట్ టు ఛాలెంజ్. నాట్ ఫర్ రెగ్యులర్ థింగ్స్ కదా! మన హ్యూమన్ బ్రెయిన్ కానీ, హ్యూమన్ బాడీ కానీ ఎవ్రీ డే దానికి ఎప్పుడైతే ఛాలెంజింగ్‌గా అనిపిస్తదో అప్పుడే అది హ్యాపీగా ఉంటది. లైక్ మన బ్రెయిన్ కూడా దానికి కొత్తతనం కావాలి. లేపోతే చాలా చాలా మొనాటనస్‌గా అయిపోయి దానికి పని పాటు లేక, దానికి ఆలోచించాల్సిన అవసరం లేక అది వియర్డ్ కెమికల్స్ అన్నీ ప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటదనమాట. లైక్ యాంగ్జైటీ, ఏడుపు, సాడ్‌నెస్ అండ్ అలాంటి కెమికల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసేస్తది. ఎప్పుడైతే మనం ఛాలెంజింగ్ పనులు చేస్తామో, ఫిజికల్లీ మస్త్ యాక్టివ్ పనులు చేస్తామో, బ్రెయిన్ దాని ఎనర్జీ మొత్తాన్ని మన బాడీకి ఫిజికల్ నీడ్స్ ఇవ్వడానికి, మన బాడీ స్ట్రెంథెన్ చేయడానికే పనికొస్తదనమాట. లైక్ ఈ రోజైతే నాకు అస్సలు వండాలనిపించట్లేదు. మెయిన్‌లీ ఇంట్లో అందరూ ఉండి ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో బ్యా 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 అవుతూ ఉంటారు. అప్పుడు నాకు అస్సలు వండాలనిపించదనమాట. వంట ఈజ్ లైక్ నాకు సైలెంట్‌గా, పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా వండాలనిపిస్తది. అందరూ ఎనకాతల అరుసుకుంటూ, గోల చేసుకుంటూ ఉంటే నాకస్సలు బాగా అనిపించదనమాట. ఇప్పుడు మనుషులు ఏమైనా మాట్లాడుకుంటారా? అది లేదు. ఫోన్‌లో మాట్లాడుకుంటుంటారు. అది కూడా యూజ్‌లెస్ మాటల మీదే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇట్స్ లైక్ ఒకరిది ఉంది గదా! వండుతది, చేస్తది, మనకి టైంకి ఇస్తది. మనమందరం ఇలా టైమ్ వేస్ట్ చేద్దాం అన్నట్టు. సో, ఐ డోంట్ లైక్ దట్ వైబ్. బట్ నీకు వైబ్ నచ్చినా, నచ్చకపోయినా వంట అయితే చెయ్యాలి. సచ్చినట్టు చేయాలి. అంతేతో ఏం జేస్తాం జెప్పండి. కొన్ని జీవితాలంతే. దాని తర్వాతొచ్చేసి ఒక దొండకాయలు ఆల్రెడీ చాప్ చేసి ఉంచేసుకున్నాను ముందు రోజే. దానికి దొండకాయలు ఎప్పుడు చేసుకున్నాను, దొండకాయలు ఎప్పుడెప్పుడైనా ఐరన్ కడాయిలో చేయండి. ఓహోహోహో! సూపర్ టేస్టీ వస్తది. అండ్ ఈరోజొచ్చేసి చేపల పులుసు చేస్తున్నాను. చేపల పులుసు నేనెప్పుడు అమ్మ చేతి వంట ఛానల్‌లో చూసే చేస్తాననమాట. నాకు ఆ అమ్మాయి రెసిపీయే ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా చేసింది. ఐయామ్ నాట్ వెరీ గుడ్ అట్ కుకింగ్ ఫిష్ అనమాట. ఇంకా చికెన్, మటన్ కూడా కొంచెం బాగే వండుతాను. కానీ ఫిష్ ఇవి నేను అంత బాగా అసలు వండలేను. ఎప్పుడు మాక్సిమం వండకుండా ఉండడానికే ట్రై చేస్తాను. బయటికెళ్ళినప్పుడు తినేయడం, లేదా హరీష వచ్చినట్టు దాని చేత వండించేయడం ఇలాగేదో చేస్తా. బట్ అప్పుడప్పుడు సచ్చినట్టు వండాలి గదా!
అందుకోసం అనమాట. ఫస్ట్ వచ్చేసి కడాయి పెట్టుకున్న, కడాయిలోని కొన్ని సేమ్ తన రెసిపీని అలా ఫాలో అయిపోయాననమాట. నాకు నాకు పడతది. తన రెసిపీస్ ఏదైతే ఉంటదో సింపుల్‌గా ఉంటాయి, ఉంటాయి. బావుంటాయి కదా! సో, ఆ రెసిపీ ప్రకారం టుక్ టుక్ మనుకుంటూ చేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నా, దాంట్లో పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నా, దాంట్లో ఆల్రెడీ మనం పక్కన చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. ఈలోపు నేను చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నా, టమాటోలు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నా, మసాలా పక్కన పెట్టుకున్నా. ఇలా అన్ని రకాలు ఆ వీడియోలో ఏమేమి చెప్పారో అవన్నీ పక్కన పెట్టేసుకున్నా. ఇటు పక్క నేను దొండకాయలు ఇప్పుడు ఫ్రై చేస్తున్నా. ఇటు పక్క వచ్చేసి ఆనియన్స్ అన్నవి ఫ్రై అవుతున్నాయి అనమాట. అండ్ ఇప్పుడు రోజుల్లోనంట ఫిబ్రవరిలోనే ఫైనల్ ఎగ్జామ్స్ అంట. ఈ నిన్నే కుషాల్‌ది ఆ షెడ్యూల్ ఏదైతే ఉంటదో వచ్చింది. ఫిబ్రవరిలోనే ఫైనల్ ఎగ్జామ్స్. ఇంకా నేను జాన్వరి పండగ, న్యూ ఇయర్ సెలబ్రేషన్ 3 నుంచే బయటికి రాలేదు. అప్పుడే ఎగ్జామ్స్ వచ్చాయి. తెలీదు ఫిబ్రవరి ఈజ్ లైక్ 1 డే లెసర్ గదా! నార్మల్ మంత్‌తో పోలిస్తే. కానీ అదేంటో అదో బుజ్జి మంత్‌లే. ఫిబ్రవరి లెక్కేస్తారు అన్న ఫీలింగ్ ఉంటది నా మనసులో. సో, అప్పుడేనా ఇంకా మేము హాలిడే మూడ్ నుంచే బయటికి రాలేదు. అప్పుడే ఫిబ్రవరిలో ఇంతకు ముందే బాగున్నబ్బా! జాన్వరిలో పండగకెళ్ళొస్తాం. ఫిబ్రవరి మొత్తం చదువుతాం. మార్చ్ సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఎగ్జామ్స్ ఉంటది. ఏప్రిల్ టైంకల్లా ఎగ్జామ్స్ అయిపోతాయి. మే మొత్తం సెలవు, జూన్ మొత్తం సెలవు. హ్యాపీగా సెకండ్ వీక్ అలాగా మార్చ్, ఏప్రిల్, మే ఏప్రిల్‌లో ఎగ్జామ్స్ అవుతాయి. మేలో సెలవులొస్తాయి. అదే బావున్ను. హ్యాపీగా సమ్మర్ హాలిడేస్‌లో ఇంకా చదువు అని పక్క తినక్కర్లేదు వాళ్ళని. వాళ్ళు ఏ సబ్జెక్ట్‌లో వీక్ ఉన్నారు, లైక్ జనరల్ సబ్జెక్ట్స్‌లో వీక్ ఉన్నారు, లాంగ్వేజెస్‌లో వీక్ ఉన్నారంటే, ఆ టైంలో మనం ఆ పిల్లలకి ఆ సబ్జెక్ట్స్ చదివించొచ్చు. బట్ ఇప్పుడేం చేస్తున్నారంటే ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ అయిపోతాయి. మార్చ్‌లోనే నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేసేస్తారు. ఒక యూనిట్ టెస్ట్ అయిన తర్వాత వీళ్ళు హాలిడేస్ ఇస్తారనమాట. సో, మనకి సమ్మర్ హాలిడేస్ నెలన్నరలోని యూ కాంట్ ఎక్స్‌ప్లోర్ ఎనీథింగ్ న్యూ అనమాట. సచ్చినట్టు ఈ సబ్జెక్ట్‌లే చదవాలి అనిపిస్తది తప్ప, వాళ్ళు కూడా ప్రశాంతంగా లైక్ ఏదైనా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా చేయాలనుకున్నా వాళ్ళు చేయలేరు, ఏమీ లేదు. సో, నాకు ఈ సిస్టమ్ అంత నచ్చలే. నచ్చడం, నచ్చకపోవడంతో మాకేటి సంబంధం అని స్కూలోళ్ళు అనుకుంటారనమాట. సో, మనం పీకేదేమీ లేక ఇప్పుడు సచ్చినట్టు ఈ నెల రోజులు అన్నీ నోరు, కళ్ళు, బుర్ర మూసుకొని పిల్లలకి చదివించడమే మెయిన్ ఇంటెన్షన్‌లాగా ఉంచుకోవాలి. అసలు ఈరోజు నేను చిన్న లంచ్ డేట్‌కెళ్దాం అనుకున్నాము. ఒక సూపర్ బుఫే రెస్టారెంట్ కూడా బుక్ చేసుకున్నాము. బట్ తర్వాత మాకు తెలిసింది పిల్లలకి ఎగ్జామ్స్ అని చెప్పి. సో, వి క్యాన్సెల్డ్ ఇట్. సో, అన్ని త్యాగాలు మనమే చేయాలి అనుకుంటూ కోపంగా ఉండి ఒక పావుగంట సేపు నేను మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న తర్వాత ఇంకా యథావిధి ఈ సముద్రంలో, సంసార సాగరంలో ఈదడానికి రెడీ అయిపోతూ ఈదేస్తున్నామనమాట. నెవర్ ఎండింగ్. డెస్టినీ కనిపించదు, ఏమీ లేదు. ఇట్స్ జస్ట్ కీప్ ఆన్ డూయింగ్. మీకెప్పుడైనా ఇలాంటి ఫీలింగ్ వస్తదా? నా వీడియోలు విన్నప్పుడు మీకేమనిపిస్తది? ఈ పాప వైరాగ్యంకెళ్ళిపోతది అన్న ఫీలింగ్ వస్తదా? లేకపోతే సన్యాసికెళ్ళిపోతదా అన్న ఫీలింగ్ వస్తదా? కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. దిస్ ఈజ్ మై లంచ్ ప్లేట్. నిన్న లూలు మాల్‌ది వీడియో రాత్రి ఏశాను. సో, చూడకపోయుంటే ఒకసారి చూసేయండి. ఓకేనా? టాటా, బాయ్ బాయ్. జాగ్రత్తగా ఉండండి. హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. బాయ్.